ఈ డోమినోస్ పిజ్జా పద్మానగర్లో ఉందండి. ఇది మెనూ కార్డ్. మేము మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాను. ఇది కూడా చింపి కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా రిలేటివ్స్ పిల్లలకి మొదటిసారి పిజ్జా రుచి చూపించి అది ఎలా ఉందో ఈ వీడియోలో చూడబోతున్నాము. అంతకంటే ముందు నా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పిజ్జాను తినిపించాలని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాను. ఈ రెస్టారెంట్ డోమినోస్ పిజ్జా. ఇది సికింద్రాబాద్కు దగ్గరలో పద్మారావు నగర్లో ఉందండి. ఈ రెస్టారెంట్ చాలా బాగుంది. రెస్టారెంట్ అయితే చిన్నగా ఉన్న చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేను వెళ్ళి మన డోమినోస్ యాప్ను ఓపెన్ చేసి అక్కడ డైనింగ్లో 2 పిజ్జాలు తీసుకోవడం జరిగింది. ఒకటి నార్మల్ పిజ్జా, ఇంకొకటి టమాటో పిజ్జా. 2 కూడా రెగ్యులర్. వాటిని ఆర్డర్ చేశాను. అయితే అవి ఏ దశలో ఉన్నాయనేసి ఈడ మనం చూసుకోవచ్చు యాప్లోనే. ఇదిగోండి, రెస్టారెంట్ మేనేజర్ నా వెనుకల అయితే ఉన్నాడు. నేను కూర్చొని వెయిట్ చేస్తున్నాను. వీళ్ళు పిలిస్తే వెళ్ళి పిజ్జా తీసుకోవడమే ఆలస్యం. మొత్తానికైతే నా పిజ్జాస్ నేను తీసేసుకున్నాను. పిజ్జాలు, ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్లు, 2 టమాటో కచప్లు ఇచ్చాడు. అవి పట్టేసుకొని చిన్నగా నా బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూడండి, నా వెనికిల డొమినోస్ పిజ్జా. మనం ఇలా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని క్రాస్ చేయాలి. ఇది నా బైక్ అండి. ఈ బైక్ మీదనే పెట్టుకొని ఇప్పుడు నేను మా రిలేటివ్స్ వారి ఇంటికి వెళ్తున్నాను. కాబట్టి నాకు అక్కడ నుంచి దారి ఎలాగో తెలియదు కాబట్టి నేనున్న ప్లేస్ నుంచి లొకేషన్ పెట్టుకున్నానండి. లొకేషన్ పెట్టుకొని చూసుకుంటా జాగ్రత్తగా వెళ్తున్నాను. మొత్తానికి మా రిలేటివ్స్ వారి ఇంటికి వెళ్ళి అక్కడ బైక్ బయట పార్క్ చేసి ఇదిగోండి గేటు ఓపెన్ చేసుకుని ఇలా మెట్లెక్కుతూ వెళ్తున్నాను. మొత్తానికైతే ఇంటికి చేరుకున్నాను. ఇదిగోండి, ఇంటి ముందర రెగ్యులర్గా చెప్పులు బయటనే ఉంటాయి కదా, ఓపెన్ చేస్తున్నాను. వెళ్ళగానే అక్కడ మా అత్తగారు ఉన్నారు, మా మామయ్య గారు ఉన్నారు, అలాగే దూరంగా మా వారి పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ ఒకరు భోజనం చేస్తున్నారు, ఇంకొకరు అలిగి పనుకొని నిద్రపోతున్నాడు. సో మొత్తానికైతే లేపేశాను. ఇదిగోండి, లేపి ఇలా ఓపెన్ చేసుకొని తినబోతున్నాము. టమాటో పిజ్జా మీద ఈ చిల్లీ ఫ్లేక్స్ ఉంది కదండి, అది వేసుకుంటున్నాము కారం రుచి రావడం కోసము. ఇది తక్కువ ధరకే మనకు దొరికింది డోమినోస్లో. ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి. పిజ్జా తినడం ఫస్ట్ టైం అవ్వడం వల్ల ఆల్రెడీ ఇది కట్ చేసి ఉంది. మళ్ళీ పూర్తిగా కట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా చాకును తీసుకొచ్చారు. పెద్ద అబ్బాయి కొంచెం ఫోటో తీయద్దు, నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. సరే, తనదొక్కడిని వీడియో నుంచి తీసేస్తున్నాము. చిన్నపిల్లాడికి వాళ్ళ మమ్మీ సపోర్ట్ చేస్తుంది పిజ్జా ఎలా కట్ చేయాలని చెప్పి. మొత్తానికి పిజ్జా తిన్న తర్వాత రుచి ఎలా ఉందని అడిగితే అంతకు బాగాలేదన్నారు. పిల్లల అభిప్రాయాలు మనం కొంచెం గౌరవించాలి. ఫస్ట్ టైం పిజ్జా తిన్నారు కాబట్టి ఆ రుచి గ్రహించడానికి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ అలవాటైతే ఇక పిజ్జాలు తప్ప ఇంకేమీ తినరు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఇష్టమైన వారి కోసం ఏమైనావి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.